హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మూడు ముళ్ళ బంధం 8వ భాగం గురించి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా అథర్వ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూసిన ఆద్య తన ముందు ఉన్న దాన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయింది. తన ముందు ఒక బోర్డ్ మీద ఆద్య ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోస్ పిన్ చేసి ఉన్నాయి. అయితే తను అంతలా షాక్ అవ్వడానికి కారణం వినయ్, లత, అంజలి, ఆకాష్, అఖిల ఫొటోస్ మీద మాత్రం రెడ్ మార్కర్‌తో వాళ్ళ ఫేసెస్ రౌండప్ చేసి, ఆ రౌండప్‌లో క్రాస్ సింబల్‌ని వాళ్ళ ఐదుగురి ఫేసెస్ మీద గీశాడు. మిగిలిన వారు అంటే కృష్ణ, ఇంకా ఆద్య. ఇద్దరి ఫేసెస్ మీద ఎలాంటి మార్క్స్ లేవు. కానీ అథర్వ ఇలా ఎందుకు చేశాడో అసలు అర్థం కాలేదు ఆద్యకి. అసలు తన ఫ్యామిలీతో అథర్వ గారికి ఎలాంటి టచ్ లేదు. మరి ఎందుకు ఇలా చేసినట్టు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఆద్య. కానీ ఎంతకీ తనకి సమాధానం దొరకట్లేదు. అని అథర్వ రూమ్ మొత్తం వెతకడం మొదలుపెట్టింది ఆద్య. అలా వెతుకుతున్న ఆద్యకి కబోర్డ్ మీద ఫోన్ కనిపించింది. అథర్వ గారి పర్సనల్ ఫోన్ అండ్ ప్రొఫెషనల్ ఫోన్ రెండూ తన దగ్గరే ఉన్నాయి కదా! మరి ఈ మూడో ఫోన్ ఎక్కడిది అనుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించిన ఆద్య ఒక్కసారే అదిరిపడింది. ఆద్య, ఈ ఫోన్ నాది కదా! 4 ఇయర్స్ బ్యాక్ ఎవరో నేను రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో నా చేతిలో నుండి ఫాస్ట్‌గా లాక్కొని పారిపోయాడు. కంప్లెయింట్ ఇచ్చినా దొరకలేదు. మరి ఇది అథర్వ గారి దగ్గర ఎలా వచ్చింది అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆన్ చేసింది. స్క్రీన్ సేవర్‌గా ఆద్య అందంగా నవ్వుతున్న ఫోటో ఉంది. ఆద్య, నా ఫోటో కూడా ఉంది అంటే ఈ ఫోన్ నాది అని అథర్వ గారికి తెలుసు. అయినా నాకు ఇవ్వలేదు అంటే సంథింగ్ ఈస్ దేర్ అనుకుంటూ లాక్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే చాలా ఆడియో రికార్డ్స్ కనిపించాయి. ఆద్య, అసలు ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నేనసలు నా ఫోన్‌లో ఆడియో రికార్డ్ యాప్‌ని యూజ్ చేయను. అలాంటిది ఇన్ని ఆడియోస్ ఎవరు రికార్డ్ చేసి ఉంటారు అనుకుంటూ ఫస్ట్ సేవ్డ్ ఆడియో రికార్డ్ దగ్గరికి వెళ్ళి దాని కింద డేట్ చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచేసింది. ఆద్య, వాట్? 4 ఇయర్స్ బ్యాక్ రికార్డ్ చేసిన ఆడియో ఇది. అబ్బా! అసలు నా చుట్టూ నాకే తెలియకుండా ఏదో జరుగుతుంది. కానీ ఏంటిది అనుకుంటూ ఆ ఆడియో మీద క్లిక్ చేసింది. ఆడియో 1, ఐ లవ్ యూ ఆద్య అని గట్టిగా ఒక అరుపు. అలా సడన్‌గా ఆ అరుపు విని ఆద్య ఉలిక్కిపడి మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి ఈ వాయిస్ అథర్వ గారిది అని అనుకోగానే వెంటనే తనకి ఏదో తట్టి వాట్? ఇది 4 ఇయర్స్ బ్యాక్‌ది అంటే అథర్వ గారు నన్ను 4 ఇయర్స్ బ్యాక్ నుండి లవ్ చేస్తున్నారా అని నిర్ఘాంతపోయింది. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకొక ఆడియో ప్లే చేసింది. ఆడియో 2, ఐ లవ్ యూ సో మచ్ ఆద్య. ఏంటి, ఈ ఫోన్ నాది కదా! ఇతని దగ్గరికి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? హహహ నవ్వుతూ ఆద్య, నేనొక పోలీస్ ఆఫీసర్‌ని. కానీ అంతకన్నా ముందు నేనొక ప్రియుడిని. ఏం చేయమంటావు? నా లవర్ కోసం పోలీస్ అయిన నేను దొంగని అయ్యాను. ఆ రోజు నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నీ చేతుల నుండి ఫోన్ లాక్కుంది నేనే బేబీ. ఏం చేస్తాం? అందమైన పడుచు పిల్ల గాలి తగిలి ఇదిగో పోలీసుని కాస్త దొంగని అయ్యాను. నువ్వు కంప్లెయింట్ చేసినా నీకు ఈ ఫోన్ దొరకదు గాక దొరకదు. ఒకవేళ దొరికినా అది కేవలం నువ్వు నాకు భార్యవి అయినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఇక నుండి నేను రికార్డ్ చేయబోయే ఈ ఆడియోస్ అన్నీ నువ్వు నా భార్యవి అయ్యాకనే వింటావు. అలా వినేలా నేను చేస్తాను కూడా. అంతే, అక్కడితో సెకండ్ ఆడియో అయిపోతుంది. ఆద్య, అమ్మో! ఏంటిదసలు? నా ఫోన్‌ని అథర్వ గారు దొంగతనం చేశారా? నాకసలు నమ్మబుద్ధి కావడం లేదు అనుకుంటూ థర్డ్ ఆడియో ప్లే చేసింది. ఆడియో 3, హేయ్ ఆద్య బంగారం, ఈరోజు నీ కాలేజీ ఫెస్ట్‌లో ఎంత అందంగా ఉన్నావే బాబు! మతిపోతుంది నాకు నిన్ను చూస్తుంటే. ఏంటి, కాలేజీ సంగతులు నాకెలా తెలిసాయని ఆలోచిస్తున్నావా? నేను మీ కాలేజీ ఫెస్ట్‌కి సెక్యూరిటీగా వచ్చాను. నిజంగా చాలా బాగున్నావు బంగారం. నువ్వు చదివే కాలేజీలో ఫెస్ట్‌కి సెక్యూరిటీగా వెళ్తున్నాను. నిన్ను మళ్ళీ చూడబోతున్నానని తెలిసి ఆఫీస్‌లోనే ఎగిరి గంతేయాలనిపించింది. తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా జివ్వుమంది ఒక్కసారి. 2 రోజులు అసలు నిద్ర లేదు తెలుసా? ఉక్కిరిబిక్కిరి అయిపోయాను సంతోషంతో. నిన్నలా ఫెస్ట్‌లో బ్లాక్ నిట్టెడ్ శారీలో చూసి ఒక్కసారే హార్ట్ బీట్ రేస్ అందుకుంది. ఉఫ్! బాబోయ్! నిజంగా ఏమున్నావే బాబు! ఇంకలా ఉంటే డ్యూటీ ఎవడు చేస్తాడు? నీ చుట్టూ తిరిగి నీకు ప్రొటెక్షన్ ఇవ్వడమే సరిపోయింది నాకు. ఇంతలా ఎక్కేసావేంటే నాకు అని ఎండ్ అయ్యింది ఆడియో. ఆర్‌జేకి అసలు నోట మాట రాలేదు. అంటే ఈయన నన్ను ఎప్పటినుండో ఫాలో కూడా చేస్తున్నారా? నాకు కూడా ఆ ఫెస్ట్ రోజు ఎందుకో గుండెల్లో చాలా అలజడిగా అనిపించింది. మాటి మాటికి నన్ను ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు, నాకు సంబంధించింది ఏదో నాకు దగ్గరలోనే ఉన్నట్లు అనిపించింది. మేబీ అది అథర్వ గారి వాళ్ళేనా అని అనుకోగానే బుగ్గలు సిగ్గుతో రెడ్ అయిపోయాయి ఆద్యకి. వెంటనే ఇంకొక ఆడియో ప్లే చేసింది. ఆడియో 4, ఉఫ్!
అబ్బా! ఆద్య బంగారం, నాకు పూణేకి ట్రాన్స్‌ఫర్ అయ్యిందే. ఎంత బాధగా ఉందో చెప్పలేను. ఇన్ని రోజులు కూడా నీకు దూరంగానే ఉన్నాననుకో, అది వేరే విషయం. ఎందుకంటే చూడాలనిపించినప్పుడల్లా వీలు చూసుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంక నీ ఫోటోసే నాకు దిక్కు. నాకసలు నీ నుండి దూరం వెళ్ళాలని అసలు లేదు. ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను గట్టిగా మనసారా హగ్ చేసుకొని, అలా నైట్ టైమ్ వెన్నెల్లో చల్లగాలికి నీ ఒడిలో పడుకొని, నీ వేళ్ళతో ఆడుకుంటూ, అప్పుడప్పుడు ఆ వేళ్ళకి చిన్న చిన్న ముద్దులు గిఫ్ట్‌గా ఇచ్చి, ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా నిన్ను గట్టిగా హగ్ చేసుకొని, నీ మీద పడుకోవాలని ఉంది. హ్మ్. కానీ ఏం చేస్తాం? నా జాబ్ అలాంటిది. నా జాబ్ నా డ్రీమ్. ఎందుకంటే నేననుకున్న కొన్ని పనులు ఈ జాబ్‌లో ఉంటేనే జరుగుతాయి అన్న పదాలు మాత్రం కాస్త వత్తి పలుకుతూ ఆడియో అయిపోయింది. కానీ ఆద్యకి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆద్య ఏదో ఆలోచిస్తూ నేనిక్కడికి వచ్చిన దగ్గర నుండి అసలు ఇలాంటి అదర్వని నేను చూడలేదు. ఎప్పుడు గంభీరంగా వాయిస్‌లోని బేస్‌తోనే ఎదుటివాడు భయపడేలా ఉంటాడు. అలాంటిది మొదటిసారి అథర్వ మాటల్లో ఒక చిన్న పిల్లాడి తత్వం కనిపించింది. అమ్మని వదిలి వెళ్ళడానికి ఇష్టపడని ఒక చిన్న పిల్లాడిలా అనిపించింది అని ఆశ్చర్యపోతూ ఫిఫ్త్ ఆడియో ప్లే చేసింది. ఆడియో 5. హ్యాపీ బర్త్‌డే ఆద్య బేబీ అని గట్టిగా అరిచాడు అథర్వ్. ఏంటి నీ బర్త్‌డే సంగతి నాకెలా తెలుసనుకుంటున్నావా? హ్మ్. లవరు పుట్టినరోజు కూడా తెలుసుకోలేకపోతే ఇంక అథర్వకృష్ణ ఐపీఎస్ అని వెనక ఆ తోకలెందుకు అన్నాడు. దాంతో ఆద్యకి మొన్న అథర్వ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రోజు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వింది. ఏంటి మేడం, బర్త్‌డే అని బానే కనిపెట్టాడు. కానీ కనీసం లవర్‌కి విష్ చేయలేదు. ఇలా ఆడియోలు రికార్డ్ చేస్తూ కూర్చున్నాడనుకుంటున్నావా? అంత లేదమ్మా. తమరి బర్త్‌డే కోసం మేము ఇక్కడ చాలా రిస్కులే చేశాం. రేయి-పగలు రెస్ట్ అనేది లేకుండా చెయ్యాల్సిన పనులన్నీ 2 డేస్ ముందే కంప్లీట్ చేశాను లీవ్ కోసం. అప్పుడే అయిపోయిందనుకున్నావా? ఆహా! ఎక్కడ? ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ట్రైన్ టికెట్స్ దొరకక జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి తమరి కోసం చాలానే భరించాం. అలా పూణే నుండి వచ్చాక నీ బర్త్‌డే రోజు నీ ఇంటి గోడ దూకి నీ రూమ్‌కి పైప్ పట్టుకొని ఎక్కి ఆఖరికి నీ రూమ్‌కి చేరుకున్నా. అబ్బో! ఆ విన్యాసాలకి అసలే ముందు రోజు నిద్ర లేక దోమలతో డ్యూయెట్ పాడుతూ జనరల్ కంపార్ట్మెంట్‌లో ఒళ్ళు హూనమైన నాకు ఇంక నీ రూమ్‌కి చేరుకునేసరికి ఒళ్ళు పులిసిపోయిందే బాబు! కానీ సీరియస్‌లీ ఆద్య, ఎప్పుడైతే నీ రూమ్‌కి వచ్చి బెడ్ మీద చిన్న క్యూట్ పప్పీలా ముడుచుకొని పడుకున్న నిన్ను చూశానో, ఆ క్షణం నా బాడీ పెయిన్స్ ఏవీ నాకు అస్సలు గుర్తుకు రాలేదు. అంత దగ్గరలో నువ్వు అంత ముద్దుగా ఉండేసరికి చాలా హాయిగా అనిపించింది నాకు. ఆ హాయిలో తేలుతుంటేనే నా మైండ్‌లో ఒక క్వెషన్ రైజ్ అయింది. నేను ఇప్పుడు చేసిన రిస్క్ అంతా నా స్వార్థం కోసం చేసిందే అయినా, అది అంతా నీ కోసం చేసిందే కదా! మరి నాకు నేను చేసిన రిస్క్‌కి ఎలాంటి ప్రతిఫలం లేదా అని అనుకోగానే ఒకనాటి థాట్ అలా అలా నా బుర్రలో చక్కెర్లు కొట్టింది. మరి ఈ ఎదరువు ఏదైనా అనుకుంటే ఆగేది లేదు. అది ఫిక్స్ అంతే. చేసే తీరుతాను అంతే. సో అనుకున్నదే తడవుగా ప్లాన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను. క్యూట్‌గా ముడుచుకొని పడుకున్న నీ దగ్గరికి వచ్చి మొఖం మీద పడుతున్న నీ జుట్టుని మెల్లగా పక్కకి తప్పించి పింక్ కలర్‌లో నన్ను టెంప్ట్ చేస్తున్న నీ లిప్స్‌ని నా లిప్స్‌తో జస్ట్ అలా టచ్ చేశాను అంతే అని ఆడియోలో నవ్వు వినిపించింది. అది విన్న ఆద్య షాక్. అమ్మ బాబోయ్! నాకు తెలియకుండానే నన్ను కిస్ చేశారా? దేవుడా! ఇంకా ఏం చేశావు స్వామి అంటూ అదే ఆడియోని మళ్ళీ కంటిన్యూ చేసింది. ఆడియోలో అబ్బా! నిజంగా నిన్ను కిస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అది కూడా నీకు తెలియకుండా నువ్వు పడుకున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా థ్రిల్ ఫీలొచ్చింది నాకు తెలుసా? ఏదో కొత్త ఎనర్జీ ఒంట్లోకి వచ్చినట్లు పులిసిపోయిన బాడీ కాస్త పులకరించిపోయిందనుకో. అప్పటికే ఇంకా టైం 12 అయ్యింది. మెల్లగా సర్దినవి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయి బెలూన్ పేల్చాను. ఆ సౌండ్‌కి నువ్వు నిద్ర లేచావు. నీ బెడ్ పక్కన ఉన్న నీ ఫేవరెట్ రెడ్ వెల్వెట్ కేకును చూసి నీ కళ్ళు ఆనందంతో మెరిసాయి చూడు. అబ్బా! అసలు ఏం ఇచ్చినా ఆ కళ్ళల్లో ఉన్న మెరుపుని తేగలమా అనిపించింది. నేను కావాలనే నీ రియాక్షన్ చూద్దామని కేక్ మీద టు మై లవ్ ఆర్‌జే బేబీ అని రాయించాను. అది చూసి నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావు. అసలు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ బంగారం, అంత కన్‌ఫ్యూజ్‌లో కూడా ఆ క్యూట్‌నెస్ ఏంటే బాబు! మళ్ళీ నీ రూమ్‌కి వచ్చి నిన్ను కిస్ చేయాలనిపించింది తెలుసా? అంత క్యూట్‌గా నిన్ను చూసేసరికి. కానీ చాలా కంట్రోల్ చేసుకున్నా నన్ను నేను. ఒక్కసారి మనకి పెళ్లయిపోయి, నాకున్న ఇంపార్టెంట్ పనయిపోయి, ఆ తర్వాత చెప్తా నీ సంగతి. మామూలుగా ఉండదు. మరి కాచుకో అని ఆ వీడియో ఎండ్ అయిపోతుంది. కానీ ఆద్య మాత్రం చాలా సేపటి నుండి షాక్‌లోనే ఉంది. ఆద్య అంటే అథర్వ గారేనా నా 4 ఇయర్స్ నుండి కరెక్ట్‌గా 12:00కి నా బర్త్‌డే సెలబ్రేట్ చేసేది, నాకు గిఫ్ట్స్ ఇచ్చేది. ఓహ్ మై గాడ్! ఇది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అమ్మో! అంటే నన్ను 4 ఇయర్స్ ముందే లవ్ చేశారు.
నా బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. నన్ను కిస్ చేశారు. కానీ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు ఎందుకు? అసలు కనపడకుండా ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తూ ఆడియో 6ని ప్లే చేసింది. అబ్బా! ఆద్య బంగారం, నీ బర్త్‌డే రోజు నిన్ను ఏ ముహూర్తాన ముద్దు పెట్టుకున్నానో కానీ అసలు నిద్ర అనేదే పట్టట్లేదే బాబు. కళ్ళు మూసినా, తెరిచినా, పని చేసినా, ఖాళీగా ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, బయట ఉన్నా నిన్ను కిస్ చేసిన సీనే గుర్తుకు వస్తుంది. మైండ్ అంతా నువ్వే కబ్జా చేసేసావు. ఎంతలా అంటే నీ ఊహలే నా ఊపిరి అన్నట్టు అయిపోయావు నువ్వు. అలా అని నీకు నా లవ్ మ్యాటర్ చెప్పేద్దామంటే అసలు నువ్వు కాలేజీ ఇల్లు, ఇల్లు కాలేజీ తప్ప పొరపాటున కూడా బయటికి వెళ్ళట్లేదు. పోనీ కాలేజీలో అయినా చెప్పేద్దాం అనుకున్నా కానీ నా జాబ్ రీత్యా ఇప్పుడు నాకంత టైం లేదు. అలా అని నీ చుట్టూ నెలలు నెలలు తిరిగి నిన్ను పడేసేంత ఓపిక కూడా నాకు లేదు. ఈ అదరవ ఏదైనా చేస్తే డైరెక్ట్ అటాక్కే. అది ఫైట్ అయినా, పెళ్ళైనా. పైగా నిన్ను మీ బావ అదే ఆ ఆకాశం గాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని నా విశ్వసనీయ వర్గాల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు రాక్షస వివాహానికే ఫిక్స్ అయిపో. ఎందుకంటే జరిగేది అదే. నిన్ను పెళ్ళంటూ చేసుకుంటే అది నేనే. ఈ అథర్వ కృష్ణనే చేసుకునేది అని ఆ ఆడియో ఎండ్ అయిపోతుంది. ఆద్య ఈయన అన్నీ ముందే పక్కగా ప్లాన్ చేసుకొని పెట్టుకుని నాకు మాత్రం పెళ్లి రోజు హై వోల్టేజ్ షాక్ ఇచ్చారు. ఇది మాత్రం అన్యాయం అసలు అనుకుంటూ సెవెంత్ ఆడియో ప్లే చేసింది. చాలా సీరియస్ టోన్‌తో అథర్వ వాయిస్ మొదలయ్యింది. ఎన్నో ఏళ్లుగా నేను చేయాలని వేచి చూస్తున్న పనిని ఈరోజు అఫీషియల్‌గా మొదలు పెట్టబోతున్నాను ఆద్య. నా జీవితాశయం ఈ పనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడమే. అప్పుడే నా జీవితానికి, అలాగే నేను బ్రతికి ఉన్నందుకు ఒక అర్థం ఉంటుంది. నేను ఇన్నేళ్లుగా అనుభవించిన ఈ నరకానికి ప్రతీకారం తీర్చుకునే అసలు పునాది ఈ రోజే మొదలు పెట్టబోతున్నాను అని అక్కడితో ఆ సెవెంత్ ఆడియో ఎండ్ అయ్యింది. ఆద్య అసలు ఈయన దేని గురించి ఇంతలా బాధపడుతూ మాట్లాడారు? అసలు ఈ విషయం ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదు అని ఎయిత్ ఆడియోని ప్లే చేసింది. హే ఆద్య బంగారం, హ్యాపీ లవ్ యానివర్సరీ అని ఆడియోలో నవ్వుతూ గట్టిగా అరిచాడు అథర్వ్. నీకు తెలుసా ఆద్య, కరెక్ట్‌గా ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను నిన్ను గుడిలో చూశాను. వైట్ కలర్ లంగా, పింక్ కలర్ ఓణీలో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే అబ్బా! ఏమన్నా ఉన్నావా అసలు? గుడిలో గంటలతో పాటు నా మదిలో కూడా ప్రేమ గంటలు మోగాయి నిన్ను చూసిన మొదటిసారి. ఏంజెల్లా నువ్వు అలా గుడి చుట్టూ నడుస్తుంటే నాకే తెలియకుండా నేను నీ చుట్టూ నడుస్తున్నాను. అసలు నాకు ఆ రోజు గుడికి రావాలన్న థాట్ లేదు. కానీ ఎందుకో అలా వచ్చేసా గుడికి. మేబీ నిన్ను చూడటానికి అనుకుంటా. కానీ వెంటనే నా మనసు మార్చుకోవాలనుకున్నా. ఎందుకంటే నాకప్పుడు వేరే బాధ్యత ఉంది. కానీ తర్వాతే అర్థమైంది నువ్వు నా బాధ్యతవే అని. ఇంక చూసుకో, నా ఆనందానికి అవధులు లేవు. ఎక్కడో మబ్బుల్లో తేలుతున్నాను నేను. ఎందుకు అంటే నిన్ను జీవితాంతం గుండెల్లో మోసేది నేనే అని నాకు అర్థమయ్యింది. ఐ లవ్ యూ ఆద్య అని ఎయిత్ ఆడియో ఎండ్ అయిపోతుంది. ఆద్య హుష్, ఈ అథర్వ గారు ఎందుకు ఇలా సగం సగం మ్యాటర్ చెప్పి మెంటల్ ఎక్కిస్తున్నారు నాకు. అసలు విషయం ఏంటో చెప్తే ఈ నరాలు తెగే టెన్షన్ తప్పుతుంది కదా అనుకుంటూ నైన్త్ ఆడియోని ప్లే చేసింది. ఆడియో ప్లే చేసిన కొంతసేపటి వరకు ఎలాంటి సౌండ్ లేదు. అసలు నేను ప్లే చేసిన ఆడియోని అనుకుంటూ ఆద్య ఫోన్ చూసేసరికి ఆడియో రన్ అవుతూనే ఉంది. ఆద్య అరే, ఆడియో అయితే ప్లే అవుతుంది. మరి అథర్వ గారు ఇంకా మాట్లాడట్లేదేంటి అని చూస్తే అప్పుడే ఆద్య అని అథర్వ ఏడుపు వినిపించింది. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.